బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింకాపూర్ గ్రామంలో అధికార పార్టీ సర్పంచ్ భర్త అదృశ్యం కలకలం రేపింది. చేసిన అభివృద్ధి పనులలో నిధులు రాక సర్పంచ్కు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొందరు ఆత్మహత్యలు చేసుకోగా మరికొందరు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ కు తమ గోడు పట్టడం లేదని, బిల్లులు అందక అప్పుల ఊపిలో కూరుకుపోయామని వాపోతున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ సర్పంచ్ భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచ్ పంపాల జ్యోతి భర్త శ్రీనివాస్ నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు సకాలంలో రాకపోవడంతో 40 లక్షల అప్పుల ఊబిలో కూరుకుపోయానని, అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానని తన అన్న లింబాద్రికి ఫోన్ చేసి చెప్పారు శ్రీనివాస్. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఉప సర్పంచ్ కూడా బిల్లుల విషయంలో సహకరించడం లేదని తన బాధను వెళ్లబోసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పంపాల జ్యోతి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ ఫోన్ డేటా ఆధారంగా సీసీ కెమెరాల నిఘాను పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. గుడ్ మార్నింగ్. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్ పంబాల జ్యోతి భర్త శ్రీనివాస్ నిన్న సాయంత్రం నుండి అదృశ్యమయ్యారని చెప్పవచ్చు. అయితే ఈ మేరకు ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే శ్రీనివాస్ స్థానికంగా ఉన్నటువంటి విద్యుత్ సబ్ స్టేషన్ లో కూడా ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే తన భార్య సర్పంచ్ అయినప్పటి నుంచి గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించి 40 లక్షల మేర అప్పు తీసుకొచ్చి పనులు చేశారు. ఇందుకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం నుండి రాకపోవడంతో, అప్పులు ఇచ్చిన వాళ్ళు వేధింపులు ఎక్కువ అవడంతో నిన్న సాయంత్రం తన అన్నైనటువంటి లింబాద్రికి శ్రీనివాస్ ఫోన్ చేసి తాను వెళ్ళిపోతున్నానని చెప్పాడు. మరోవైపు తనకు సహకరించడం లేదు పాలకవర్గం అని కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది. దీంతో శ్రీనివాస్ భార్య జ్యోతి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై సీఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బిల్లులకు సంబంధించి అయితే అలాంటిది ఏమి దృష్టికి రాలేదు, పాలకవర్గం సహకరించడం లేదనే కారణం చేతనే శ్రీనివాస్ వెళ్ళిపోయాడని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే దర్యాప్తు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అయితే సబ్ స్టేషన్ వద్ద శ్రీనివాస్ చెందినటువంటి బైక్, అదేవిధంగా సెల్ ఫోన్ కూడా లభ్యమైనట్లు సీఐ చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు గతంలో కూడా మెదక్ జిల్లాలో సర్పంచ్ బిల్లులు రావడం లేదని చెప్పి భిక్షాటన చేసిన పరిస్థితి ఉంది. తాజాగా ఝాన్సీ లింగాపూర్ సర్పంచ్ జ్యోతి భర్త అదృశ్యం కూడా బిల్లులు రాకపోవడం అని చెప్పి కూడా స్థానికంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్లకు బిల్లు రాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.